హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ జీవితం. చందువా ఫిష్ కర్రీ అంటే చాలామంది ఇష్టంగా తింటారండి. మరి ప్రాసెస్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 టొమాటోలు చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగానే నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నిటినీ కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే ఆనియన్స్ అనేవి మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. టొమాటో ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. చూడండి, టొమాటో ముక్కలు కూడా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి తగినంత పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు బాగా వేసుకుంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే 3 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసుకుని కొంచెం సేపు మరిగించుకోవాలి. ఇలా కొంచెం మరిగిన తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత థిక్నెస్ కావాలితే అంత వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేపలన్నిటినీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా అన్ని ఫిషెస్ని కర్రీలో మెల్లగా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా చూసుకుని, సరిపోకపోతే తగినంత ఉప్పు యాడ్ చేసుకుని మూత పెట్టి కొంతసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుని మధ్య మధ్యలో అడుగు పట్టకుండా ఇలా కదుపుకుంటూ ఉండాలి. నేను ఎక్కువ గరిటెని యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఫిషెస్ ఎక్కువగా ఉన్నాయి కదా. ఇలా మనం కుదుపుకుంటే ఫిషెస్ అన్నిటికీ కూడా కారం అది బాగా పడుతుంది. కాబట్టి ఇలా కొంతసేపు ఉడికించుకున్న తర్వాత మూత తీసి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా మధ్యలో యాడ్ చేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ అనేది కర్రీ అంతటికీ బాగా పడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను మిడిల్లో పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే స్టార్టింగ్లోనే ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నుంచి 10 నిమిషాల పాటు ఫిష్ కర్రీని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫిష్ కర్రీ బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా మనం మసాలా యాడ్ చేసుకుంటే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఫిష్ అంతా బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో తగినంత మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనం గరిటె పెట్టకుండా ఇలా కలుపుకుంటే ఫిష్ అనేది విడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఫిష్ కర్రీలో కొత్తిమీర, అలాగే జీలకర్ర ఫ్లేవరు, పచ్చిమిర్చి ఫ్లేవరు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని కూరను ఉడికించుకోవాలి. అంతే, మనం చందువా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా కొంతసేపు మగ్గిన తర్వాత మనం అన్నంలో వేసుకుని వేడివేడిగా తినేయడమే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. బాయ్ బాయ్.